మన ప్రియ ప్రభువు, మన పరలోకపు తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ జీవాధిపతి అయిన దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని సజీవ లెక్కలో లెక్కించి, ఈ నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవుడైన యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ రాజుల రాజు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన వేంచేయుచున్నారు అని అంటే ఆయన వచ్చి ఏం చేస్తారు? ఆయన మన జీవితాలలో ఏ మేలు కలుగజేస్తారు? ఆయన సన్నిధి మన మధ్యలో ఉండి మనకు ఏమి ఉపకారం చేస్తుంది అనంటే, ఎరికో ప్రాంతంలో ఉన్న జక్కయ్య దగ్గరికి, జక్కయ్య ఇంటికి ఆయన వేంచేశారు. వేంచేసినది మరుక్షణం జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది. అతను కూడా అబ్రహాం కుమారుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వేంచేశారు అనంటే ఆయన ఆశించేది, ఆయన కోరుకునేది నీ జీవితంలో రక్షణ కావాలని. ఆయన వేంచేయుచున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన్న ఆయన నీ దగ్గరికి వేంచేయుచున్నారు. ఎందుకంటే నీ బ్రతుకులో ఒక రక్షణ రావాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలని, నిర్భయముగా, నీతి కలిగి, పరిశుద్ధంగా, నిర్దోషంగా నువ్వు బ్రతకాలని ఆయన నీ దగ్గరకు వేంచేయుచున్నారు. ఆయన వేంచేయుచున్నారు. ఎందుకు వేంచేయుచున్నారు? నీ కష్టాల నుంచి నిన్ను విడిపించడానికి, నీ శ్రమల నుండి నిన్ను విడిపించడానికి, నీ ఒడిదుడుకుల నుండి నిన్ను విడిపించడానికి ఆయన నీ దగ్గరకు వేంచేయుచున్నారు. ఆ యేసయ్యను నువ్వు ఆహ్వానిస్తున్నావా? జక్కయ్య ఆహ్వానించాడు. జక్కయ్య జీవితంలో రక్షణ అనే భాగ్యాన్ని పొందుకున్నాడు. నీవు కూడా ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన నీ దగ్గరకు వేంచేస్తారు. ఆయన నిన్ను ఆదుకుంటారు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదండి. ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు పడుతున్న నీ కష్టాలు చూసి, నువ్వు అనుభవిస్తున్న నీ శ్రమలు చూసి, నువ్వు నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులను చూసి, ఎదుగు బొదుగు లేని నీ ప్రయాసను చూసి ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన నీ దగ్గరకు వేంచేసి నీ పక్షమున ఉండి, ఆయన భీకరుడై ఏ దుర్మార్గపు శక్తులైతే, ఏ అపవాది శక్తులైతే నీ మీద దాడి చేస్తున్నాయో ఆ ప్రచండ వాయువుతో, ఆయన చుట్టూ ఉన్న అగ్నితో వాటిని దహించి నీకు మేలులను అనుగ్రహించే దేవుడు. ఆయన మౌనముగా ఉండడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనములో ఆయన సియోనును చూచి మౌనముగా ఉండని దేవుడు ఆయన. ఆ సియోన్ ఎవరో కాదు, నువ్వే. నువ్వు పడుతున్న కన్నీరు, లేకపోతే నువ్వు కారుస్తున్న ఆ రోదన, ఆ ధ్వని ఆయన విని, నీ మూలుగు విని, నీ యందు లక్ష్యం ఉంచి నీ దగ్గరకు వేంచేసి నిన్ను చూసి మౌనముగా ఉండక నిన్ను ఆదరించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన. నీకున్న నీ చుట్టూ ఉన్న కష్టాలన్నిటిని తొలగించి, నీ హృదయంలో ఒక సమాధానం, నీ గుండెల్లో ఒక సంతోషం, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం నుంచి నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్ముకో, ఆయన చెంతకురా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న నీ స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన వాడు. నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి ఇవ్వగలిగిన సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభు. ఆయన వేంచేస్తున్నారు. ఇప్పుడే ఆయనను ఆహ్వానించు. ఈ దినాన్న ఆయన నీ గుండెల్లోనికి వచ్చినట్లు, నీ కుటుంబంలోనికి వచ్చినట్లు, నువ్వు ఏదైతే లోటుగా ఉందో వాటన్నిటిని ఆయన ద్వారా భర్తీ చేయబడినట్లు ఆ ఆశీర్వాదాన్ని పొందుకో. ఈ వాగ్దానాన్ని నీ సొంతం చేసుకో. తప్పక దేవుడు నిన్ను చూసి మౌనంగా ఉండడు. ఆయన నీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారముగా ఉండునుగాక. నీ శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, మమ్మలను చూచి మౌనముగా ఉండని దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఎందరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రభు, అవమానాల్లో, నిందల్లో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారో తండ్రి, వారిని చూచి నువ్వు మౌనంగా ఉండే దేవుడవు కాదు దేవ. వారిని కనికరించి కృప చూపించి వారి జీవితములలో మేలును దయచేసి ఒక ఉన్నతమైన స్థితిలోని, ఒక ప్రగతి పదములోనికి వారిని నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.